పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనే సామెత మీరందరూ వినే ఉంటారు. దాని వెనుక ఉన్న కథ కూడా తెలుసు. ఒక ఇంట్లో ఎలుకల గుంపు వీరవిహారం చేస్తూ వాటి ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటాయి. వాటిని అరికట్టడం కోసం ఆ యజమాని ఎక్కడి నుంచో ఓ పిల్లిని తీసుకొస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆ పిల్లికి ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. ఎలుకలను చంపి తింటూ ఉండేది. ఇది భరించలేక ఆ ఎలుకలు ఒక రాత్రి సమావేశమై పిల్లిని ఎలా సాగనంపాలి అని రకరకాలుగా ప్రణాళికలు వేశాయి. అందులో ఒక చిట్టెలుక, ఏముంది పిల్లి మెడలో గంట కడితే సరి అంది. అన్ని ఎలుకలు హుషారుగా చప్పట్లు కొట్టేశాయి. కానీ మూల నుంచి ఒక గొంతు వినపడింది, పిల్లి మెడలో గంట కట్టేదెవరు అని. అప్పుడు అవి చెప్పబడిపోయాయి. నిజమే కదా, ఎవరెళ్ళి పిల్లి మెడలో కడతారు అనుకున్నారు. ఈ సామెతని మనం అర్థం లేని సలహా ఇస్తే వాడుతూ ఉంటారు. కానీ దీనికి ఎక్స్టెండెడ్ వర్షన్ తెలుసా మీకు? దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. ఆ చిట్టెలుక ఇంకొన్ని ఎలుకలతో కలిసి ఒక ప్రణాళిక వేసింది. అదేమందంటే కుక్కల దగ్గరికి వెళ్దాం అంది. కుక్కల దగ్గరికి వెళ్ళి అవి అన్నాయి కదా, మీకు పిల్లులకి మేము రన్నింగ్ కాంపిటీషన్ పెడతాము, అందులో మీరు దయచేసి ఓడిపోండి, గెలిచిన వారి మెడలో గంట కడతాము అని మేము ప్రకటిస్తాము. అప్పుడు పిల్లులు గెలుస్తాయి కాబట్టి వాటి మెడలో మేము గంట కడతాం కాబట్టి మాకు తేలిగ్గా ఉంటుంది అని అంటాయి. అలాగే ఒప్పందం ప్రకారం కుక్కలు ఓడిపోతాయి. పిల్లి మెడలో ఈ ఎలుకలు గంట కట్టగలుగుతాయి. అప్పటి నుంచి వాటికి పిల్లి బాధ తప్పింది అని. దీన్ని లాటరల్ థింకింగ్ అని, థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని అంటారు. మనం ఎంతసేపు సమస్యని పాత కోణంలో చూస్తాం. కొంచెం ఆ సమస్య బయట నుంచి వచ్చి ఆలోచిస్తే తప్పకుండా దానికి పరిష్కారం ఉంటుంది.